నమస్కారం, ఏ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు గారి పర్యవేక్షణలో సరస్వతి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవి నవరాత్రులలో 7వ రోజు మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ పవిత్రమైన రోజున విద్యార్థులు, కళాకారులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అమ్మవారు వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం ప్రసాదిస్తారని అనేక పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీవాణి సంగీత కళాక్షేత్రంలో మాస్టర్ డి ఈశ్వరరావు విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించారు. అనంతరం గాయకులు తమ గాత్రంతో, వాయిద్య కళాకారులు తమ వాయిద్యాలతో అమ్మవారికి సాంప్రదాయ కీర్తనలతో స్వర నివాళి అర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయదుర్గ అమ్మవారిని ఆలయ అర్చకులు బంకుపల్లి సత్య నరసింహమూర్తి అన్నారు. నగరంలోని రెడ్డికి వీధిలో ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో అలంకరించి స్థానిక వార్డు ఇన్ఛార్జ్ బస్వా రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వార్డు ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ సరస్వతీదేవి అమ్మవారిని భక్తితో పూజిస్తే వాక్బుద్ధి, జ్ఞానం, వివేకం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులతో చదువుల తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటుందని చెప్పారు. సరస్వతీదేవి వీణాగాన వినడం ద్వారా మాత్రమే బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని సక్రమంగా నిర్వహించగలిగాడని అన్నారు. ఆమె వీణ వేదమంత్రాలను ప్రతిధ్వనిస్తుందని వివరించారు. సరస్వతి తన పట్ల ఉన్న భక్తి, అంకిత భావానికి సంతోషించిన బ్రహ్మ ఆమెకు తన నాలుకలో ఉండేలా వరం ఇచ్చాడని నమ్ముతారని పేర్కొన్నారు. తెలుపు రంగు స్వచ్ఛత, అత్యున్నత జ్ఞానాన్ని సూచిస్తుందని, అందుకే అత్యున్నత జ్ఞానదేవత సరస్వతీదేవని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాల వద్ద ఉన్న పెన్నులను, కార్తీక మాస విశిష్టతను తెలిపే పుస్తకాలను విద్యార్థులకు భక్తులు అందజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో బస్వా శ్రీనివాసరెడ్డి, బస్వా మల్లికార్జున రెడ్డి, బంగారు భవానీ, పడపాలన లక్ష్మణ్ రెడ్డి, లోకేష్, రాజారావు, సూర్యారావు, నాగరాజు, గోవింద్, వెంకటరమణారెడ్డి, నితిన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నా క్యాంటీన్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్తో కలిసి స్వయంగా ప్లేట్లు పట్టుకుని సామాన్యుడిలా క్లూలైన్లో నిలబడి అక్కడి భోజనం రుచి చూశారు. భోజనం వేడిగా, రుచిగా ఎంతో బాగుందని ప్రశంసించారు. పేద ప్రజల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యతతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేస్తుందన్నారు. అక్షయపాత్ర నిర్వాహకులను పలు ప్రశ్నలు అడిగి కొన్ని సూచనలు చేశారు. క్యాంటీన్ ఆవరణలో పరిశుద్ధ నిర్వహణ పక్కాగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వడ్డించేవారు, పాత్రలు, ప్లేట్లను శుభ్రం చేసేవారు ఒకేసారి 2 పనులు చేయరాదని, ఎవరికి వారు కేటాయించిన విధుల్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం క్యాంటీన్ ఆవరణలో పలువురిని భోజనం నాణ్యత, మంచినీరు, పరిశుభ్రత, ఇతర సౌకర్యాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సంఘాలు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. భారీ, మధ్య, చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటికి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని, అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. 100 రోజుల ప్రణాళిక సమావేశంలో భాగంగా ప్రతివారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్తో కలిసి మాట్లాడారు. ప్రాజెక్టుల పరిధి ఆధారంగా ఓటర్ల జాబితాను సవరించాలని, ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని శాఖలు కోర్టు కేసుల విషయమై తక్షణమే స్పందించాలని అన్నారు. నాలా దరఖాస్తు పెండింగులు పెట్టరాదని ఆర్డీఓలను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, ఈ నెల 14 నుంచి జరిగే పల్లె పండుగ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని సూచించారు. మన ఇల్లు మన గౌరవం హౌసింగ్ కార్యక్రమం ప్రగతిలో వెనుకబడిన వారు పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. 3 మలేరియా కేసులు నమోదైన ఎచ్చెర్ల మండలంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ అప్పారావు, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు కె సాయి, ప్రత్యూషాయం కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కురోడా తినాస్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతీ సౌజన్య, ఐసిడిఎస్ పీడీ బి శాంతి, డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి, నీటిపారుదల శాఖ ఎస్ఈపి సుధాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, ఇందుకు తార్కాణం హర్యానా అసెంబ్లీలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడమని బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు. బీజేపీ హర్యానా రాష్ట్రంలో విజయం పట్ల శ్రీకాకుళం జిల్లా బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
మంగళవారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డు అంబేద్కర్ కూడలిలో విజయోత్సవ సంబరాలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్పం దేశవ్యాప్తంగా ఫలాలు వస్తున్నాయని అన్నారు. అందులో భాగంగా ఈరోజు హర్యానాలో మూడోసారి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో కూడా మంచి ఓట్ల శాతం సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొలివి కరుణాకర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బూరు నరేంద్ర చక్రవర్తి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల రాజు వెంకట్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావాడ రాజేంద్ర, మండల అధ్యక్షుడు పూజారి చల్లయ్య, శ్రీకాకుళం అసెంబ్లీ కో కన్వీనర్ రావాడు పురుషోత్తం, ధార్మిక్ సెల్ జిల్లా కన్వీనర్ పారంద్ విజయ్ కుమార్, బీజేవైఎం అప్పలరాజు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గోపి, స్టార్ ప్రవీణ్ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం విష్ణుపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దసరా అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గొర్రెపోతుని తీసుకుని వెళ్తుండగా కట్టవుతో పొడిచి చంపేశారు. పాలిన వీరస్వామికి 47 సంవత్సరాలు. ఇతనికి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. నరసనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి వెనువెంటనే చేరుకుని పోలీసులతో మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసనపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి జిల్లా ఎస్పీ చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ఉదయం సిక్కిం రిటైర్డ్ డీజీపీ శ్రీ అత్తిలి సుధాకర్ ఐపీఎస్ మరియు శ్రీమతి యామిని దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర్రావు శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీవారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శ్రీకాకుళం రూరల్ మండలానికి సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ నెల 10న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే శంకర్ వినతులు స్వీకరిస్తారని, రూరల్ మండలానికి చెందిన ప్రజలు అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండలానికి సంబంధించిన అధికారులందరూ హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్టి మండలానికి చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం మిలియాపుట్టి మండల తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో లేని విధంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల, అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాతిరేకాలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బారుకు ఫిర్యాదులలో భూ వివాదాలు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇల్లు స్థలాలు కావాలని, గృహ నిర్మాణాలు చేపట్టాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా చేశారు. గత పాలనలో పాలకుల పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో, ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చే అనేక సమస్యలు, సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజా దర్బారుకు హాజరై ఆయా వినతులు అందుకోవడంతో నాటి జన్మభూమి కార్యక్రమాలు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందని, నేడు ఎంజీఆర్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పచ్చశోభ, తెలుగుదేశం పూర్వవైభవం కనబడడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ పెరిగింది. కూటమి పాలనలో భాగంగా బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రజా దర్బారులో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసీడీఎస్, మండల పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పలు శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా సాంప్రదాయ వెడ్డింగ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నగరంలోని 80 అడుగుల రోడ్లో మంగళవారం రాత్రి భవానీ భక్తులకు భజన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి గేయాలకు నృత్యాలు చేశారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీ మాలధారులు గురువులు రవి, శివ, బంగారి రాజేష్ రెడ్డి, సాంప్రదాయం ప్రతినిధులు తరుణ్ సాయి రెడ్డి, గణేష్ రెడ్డి, భవానీ మాతలు ధనలక్ష్మి, ఆమని, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ల యుద్ధోన్మాదం నశించాలని, పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పాలని, పాలస్తీనా భూభాగాన్ని వారికి అప్పగించాలని కోరుతూ శ్రీకాకుళం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం నగరం సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల జంక్షన్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వరకు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సభలో ఏఐపిఎస్ఓ కన్వీనర్ బి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇజ్రాయిల్ దుర్మార్గాలకు అంతే లేకుండా పోతుందని, గాజాలో 42,000 మంది పాలస్తీనియన్లు ఊచకోత కోసిందని విమర్శించారు. వీరిలో 26,000 మంది పసిపిల్లలేనని ఆవేదన వ్యక్తం చేశారు. నెతన్యాహు ప్రభుత్వం ఇప్పుడు లెబనాన్పై భూతల దాడులకు తెగబడి ఆ దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తుంది. ఇరాన్పై డ్రోన్ దాడి చేసి హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేన్ హత్య చేసిందని అన్నారు. వేలాది పేజర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పేల్చి వందలాది మంది లెబనాన్ ప్రజల మృతికి ఇజ్రాయెల్ కారణమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానం పెడితే అమెరికా అడ్డుకుందని, భారతదేశం ఓటింగ్ గైర్హాజరైందని తెలిపారు. పాలస్తీనా అనుకూల విధానం నుంచి మోడీ ప్రభుత్వం వైదొలుగుతోందని, ఇజ్రాయెల్కి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని మోడీ ప్రభుత్వం ఎగుమతి చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ వైఖరిని విడినాడి పాలస్తీనా స్వాతంత్ర పోరాటానికి మద్దతిచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కె నాగమణి, ఆర్ స్వప్న, మెహబూబా ఖాన్, షాన్, విజయకమూర్తి, చంద్రశేఖర్, ఆర్ ప్రకాశ్రావు, పి సుధాకర్, కె సూర్య, అల్లు సత్యం, ఎం గోవర్ధన్ రావు, జి సింహాచలం, పి తేజేశ్వరరావు, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో గల శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద భక్తులు సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు అక్షరాభ్యాసాలను నిర్వహిస్తుంటారు. ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసాలు చేయడం అనేది విద్యార్థుల ఉన్నత విద్యకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నట్టేనని భక్తులు భావిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు సుమారు 400 మంది వరకు భక్తులు విచ్చేసి అమ్మవారి వద్ద శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఇండియన్ రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రావు, ఇంకా ఆలయ కార్యనిర్వాహక సభ్యులు మాట్లాడుతూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా అమ్మవారి వద్ద సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తామని, అదేవిధంగా వచ్చిన భక్తులకు, చిన్నపిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పాలు, ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామని, భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనుగుల దుర్గా శ్రీనివాస్, బలివాడ మల్లేశ్వరరావు, శ్రీకాంత్, కళ్యాణ చక్రవర్తి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారు సరస్వతి అలంకరణగా ఈరోజు అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇదొక క్షేత్రం. ఈ దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు దత్తపీఠాధిపతి గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు వచ్చి శంకుస్థాపన చేయడం, మహాత్ములు, పీఠాధిపతులు ఎంతోమంది ఈ స్థలానికి వచ్చి ఈ స్థలం ఒక పవిత్రమైన క్షేత్రంగా మారుతుందని వారు చెప్పడము, ఇక్కడ గణపతి పంచాయతన ఆలయ నిర్మాణం చేయడము, ఒక దివ్య జ్యోతి ద్వారా జ్ఞాన సరస్వతి ఆవిర్భవించి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునేవారు మంచి మేధస్సు, మంచి సరస్వతి కటాక్షం కలగడం, అది ప్రతి మందికి తెలియడం, దాని కారణం చేత అందరూ అక్షరాభ్యాసానికి తండోపతండంగా ఇక్కడికి వస్తుండడం ఈ విధంగా జరుగుతోంది. ఇది అలాగే కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి సుమారుకి రోజుకి ఒక 500 మందికి అభాగ్యులకి భోజనం పెట్టడం ఒక ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇక్కడికి రాలేని స్థితిలో ఉండేటప్పుడు వారికే తీసుకొని వెళ్ళి అందజేయడం, విశేషమైన పర్వదినాల్లో కార్యక్రమాలు జరిపిస్తుండడం, భక్తులు తండోపతండముగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటడం ఒక పవిత్రమైన క్షేత్రంగా ఆవిర్భవించి ఇప్పటికీ ఇది రాగభోగాలతో తొలతూగుతూ ఉంది. ఇక్కడికి సుమారుగా ఇవాటికి 7 రోజులైంది. నవచండీ యాగాన్ని ప్రారంభించాము. ఈ యాగము ఇది 65వ 67వ యాగం జరుగుతోంది. ఎన్నో యాగాలు జరిగాయి. ఎంతోమంది మహాత్ములు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఎంతోమంది పీఠాధిపతులు వచ్చి తన యొక్క తపస్సుని దారపోసిన ఒక దివ్య క్షేత్రంగా ఇది ప్రజ్వరిల్లుతూ ఈరోజు అక్షరాభ్యాసాలు జరిపించుకుంటున్నారు. ఇది ఈ క్షేత్రం యొక్క మహత్యము. కాబట్టి అందరూ భక్తులు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. స్వస్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.